నమస్కారం. మన మూన్లైట్ కథలు ఛానల్ని చాలా మంది చూస్తున్నారు. కథలను ఎంతో ఆదరిస్తున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు చాలా చాలా థ్యాంక్స్. కానీ చూసేవారిలో చాలా మంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీలాంటి వారి సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు రాగలం. కాబట్టి దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్యాలెస్ స్టడీ రూంలో ఏసీ నిశ్శబ్దంగా నడుస్తోంది. టేబుల్ మీద విక్రమ్ ఆదిత్య పర్సనల్ ఐప్యాడ్ స్క్రీన్ వెలుగుతోంది. అందులో వస్తున్న ఒక బిజినెస్ న్యూస్ అలర్ట్ చూసి విక్రమ్ కనుబొమ్మలు ఒక్కసారిగా ముడిపడ్డాయి. అతని కళ్లల్లో ఒక భయంకరమైన గంభీరత చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయంలో మైథిలి చేతిలో కొన్ని లీగల్ నోటీసుల ఫైల్స్ పట్టుకుని లోపలికి వచ్చింది. ఆమె ముఖం కోపంతో, ఆవేదనతో ఎర్రబడి ఉంది. ఆమె నేరుగా విక్రమ్ టేబుల్ ముందుకు వచ్చి ఆ ఫైల్ను గట్టిగా విసిరికొట్టింది. ఏంటిది సార్? అసలు ఏం జరుగుతోంది మన ప్రాజెక్ట్ సైట్లో అని అడిగింది మైథిలి. ఆమె గొంతులో ఆవేశం స్పష్టంగా కనిపిస్తోంది. విక్రమ్ చాలా ప్రశాంతంగా ఆ ఫైల్ వైపు చూసి ఆపై మైథిలి కళ్లల్లోకి చూశాడు. కూర్చో మైథిలి, ఆవేశపడకు. రుద్ర ప్రతాప్ సింగ్ నార్త్ ఇండియాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్. వాడు మన విక్రమ్ ఆదిత్య ఫౌండేషన్ నిర్మిస్తున్న కాలేజీ స్థలానికి ఆనుకుని ఉన్న 70 ఎకరాలను మైనింగ్ ల్యాండ్గా మార్చాలని చూస్తున్నాడు. వాడు గవర్నమెంట్ నుండి ఇల్లీగల్గా ఆర్డర్స్ తెచ్చుకుని ఈరోజు ఉదయం మన సైట్ పనులను అడ్డుకోవడానికి తన రౌడీలను పంపించాడు. మన లీగల్ టీంకి నోటీసులు కూడా పంపాడు అన్నాడు విక్రమ్ చాలా క్యాజువల్గా. వాడు మైనింగ్ టైకూన్ అయితే తన పవర్ని బిజినెస్ దగ్గర చూపించుకోవాలి సార్. పేద పిల్లల చదువు కోసం కడుతున్న కాలేజీ దగ్గర కాదు. మైథిలి టేబుల్ మీద చేయి వేసి ముందుకు వంగింది. అక్కడ మైనింగ్ జరిగితే వచ్చే కాలుష్యం వల్ల ఆ పిల్లలు ఎలా చదువుకుంటారు? వాడు ఇల్లీగల్గా పనులు ఆపేయమని బోర్డులు పాతాడు. నా పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి వాడెవడు అని అడిగింది చాలా ఆక్రోశంగా. విక్రమ్ సోఫాలో నుండి లేచి నిలబడ్డాడు. అతను తన కుర్తా చేతులను పైకి మడతపెడుతూ ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. అతని కళ్లల్లో ఒక పవర్ఫుల్ కింగ్ ఇంటెన్సిటీ కనిపించింది. నువ్వు దేనికి భయపడకు మైథిలి. రుద్ర ప్రతాప్ సింగ్ ఈ విక్రమ్ ఆదిత్య సామ్రాజ్యాన్ని ఇంకా సరిగ్గా చూడలేదు. వాడు తన పొగరుతో నా భార్య డ్రీమ్ ప్రాజెక్ట్పై చేయి వేయాలని చూస్తున్నాడు. నేను ఒకే ఒక్క సైగ చేస్తే రేపు ఉదయానికల్లా వాడి బిజినెస్ సామ్రాజ్యం మొత్తం ముక్కలైపోతుంది. వాడి లీగల్ నోటీసులు, వాడి రౌడీలు నా కాళ్ల దగ్గర పడి ఉంటారు. నువ్వు ఈ గదిలోనే ఉండు, నేనే స్వయంగా వెళ్ళి వాడి కథ ముగిస్తాను అన్నాడు విక్రమ్ చాలా లోతైన రొమాంటిక్ అథారిటీతో ఆమె భుజాలపై చేయి వేయబోతూ. మైథిలి ఒక్క అడుగు వెనక్కి వేసి అతని చేతిని దూరం పెట్టింది. ఆమె కళ్లల్లో విక్రమ్ సహాయాన్ని తిరస్కరించే ఒక అజేయమైన పట్టుదల కనిపించింది. వద్దు సార్, అస్సలు వద్దు. మీ సహాయం నాకు ఏమాత్రం అవసరం లేదు అంది మైథిలి చాలా కఠినంగా. విక్రమ్ ముఖంలోని సాఫ్ట్నెస్ మాయమైంది. అతను ఆమె కళ్లల్లోకి తీవ్రంగా చూశాడు. మైథిలి, వాడు ఒక సాదాసీదా మనిషి కాదు, ఒక క్రూరమైన బిజినెస్ రాక్షసుడు. వాడిని ఎదిరించడం నీలాంటి ఒక సాధారణ లెక్చరర్ వల్ల కాదు. ఇక్కడ ఈగోలు పక్కన పెట్టు. ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని కాపాడటం నా బాధ్యత అన్నాడు అతని వాయిస్ పెంచుతూ. నాకు తెలుసు సార్, నేను ఒక సాధారణ లెక్చరర్ని కాబట్టే చట్టమంటే ఏంటో, న్యాయమంటే ఏంటో నాకు బాగా తెలుసు. మైథిలి అంతే గట్టిగా సమాధానమిచ్చింది. మీరు ప్రతిదానికి మీ పవర్, మీ డబ్బు, మీ రౌడీయిజం వాడుతారు. వాడిని ఓడించడానికి మీరు మీ సామ్రాజ్యాన్ని వాడుకుంటే రేపు ఈ ప్రపంచం ఏమంటుందో తెలుసా? విక్రమ్ ఆదిత్య తన భార్య ప్రాజెక్ట్ను కాపాడటానికి తన పవర్ ఉపయోగించాడు అంటుంది. అక్కడ గెలిచింది మైథిలి అవ్వదు, విక్రమ్ ఆదిత్య అహంకారం అవుతుంది. నా ఆత్మగౌరవాన్ని వాడుకుని మీరు నా మనసును గెలవాలని చూస్తున్నారు కదా, ఆ అవకాశం నేను మీకు ఇవ్వను. ఇది మైండ్ గేమ్ కాదు మైథిలి, ఇది రియాలిటీ. విక్రమ్ ముందుకు వచ్చి ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకున్నాడు. వాడు సైట్లో మన వర్కర్స్ని కొట్టాడు. లీగల్గా వాడి వెనుక పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉన్నారు. నువ్వు ఒంటరిగా వాడిని ఏం చేయగలవు? మైథిలి అతని పట్టు నుండి తన చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నించకుండా అతని కళ్లల్లోకి పదునైన చూపులు విసిరింది. నా మనసుకు నేను 100 సార్లు సర్ది చెప్పుకున్నాను సార్. విక్రమ్ ఆదిత్య చూపించే ఈ లవ్లీ ప్రొటెక్షన్, ఈ కేరింగ్ అంతా నన్ను మానసికంగా బానిసను చేయడానికే. నేను మీ వెనుక దాక్కుంటే నేను జీవితాంతం మీ నీడలోనే బతకాలి. ఈ రుద్ర ప్రతాప్ సింగ్ని నేనే స్వయంగా ఎదుర్కొంటాను. వాడు లీగల్గా వస్తే లీగల్గా, స్ట్రెయిట్గా వస్తే స్ట్రెయిట్గా నేనే చూసుకుంటాను.
రేపు ఉదయమే నేను వాడి ఆఫీస్కి వెళ్తున్నాను. సీఎండీ సీట్లో కూర్చున్నది మైథిలి. ఒక కింగ్ భార్య కాదు, ఒక స్వతంత్రమైన స్త్రీ అని వాడికి చూపిస్తాను. దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోకండి అంది చాలా నిశ్చయంగా. విక్రమ్ కాసేపు ఆమె వంకే చూశాడు. ఆమె కళ్లల్లో ఉన్న ఆ ఆత్మగౌరవం, ఆ పొగరు, ఆ అపరిమితమైన ధైర్యం అతని అహాన్ని తాకినా అతని మనసులోని ప్రేమని మరింత పెంచాయి. అతను మెల్లగా ఆమె చేతులను వదిలేశాడు. సరే మైథిలి, నేను నీకు సమయమిస్తున్నాను. రేపు వాడి ఆఫీస్లో నువ్వే లీడ్ తీసుకో. కాని గుర్తుపెట్టుకో, వాడు నీకు ఏ చిన్న హాని చేయాలని చూసినా ఈ విక్రమాదిత్య రూల్స్ బ్రేక్ చేస్తాడు. అప్పుడు నా అసలు స్వరూపం ఎలా ఉంటుందో ఈ ప్రపంచం చూస్తుంది అని ఒక పవర్ఫుల్ సవాల్ విసిరాడు. ఆ అవసరం రాదు సార్. నా మనసు కోట ఎంత బలమైనదో నా పోరాటం కూడా అంతే పటిష్టంగా ఉంటుంది అని చెప్పి మైథిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రుద్రప్రతాప్ సింగ్ ఆఫీసున్న ఆ 40 అంతస్తుల గ్లాస్ బిల్డింగ్ వైపు మైథిలి కారు వేగంగా దూసుకువెళ్తోంది. కారు వెనుక సీట్లో కూర్చున్న మైథిలి చేతుల్లో లీగల్ డాక్యుమెంట్లు, మైనింగ్ చట్టాలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఆమె చూపులు కిటికీ బయట కదులుతున్న రోడ్డుపై ఉన్న మనసు మాత్రం నిన్న రాత్రి విక్రమ్ ఆదిత్యతో జరిగిన సంభాషణ చుట్టూనే తిరుగుతోంది. మైథిలి, నువ్వు ఒక ఇనుపకోటను నిర్మించుకున్నానని అనుకుంటున్నావు. కాని బయటి ప్రపంచం చాలా క్రూరమైనది. అక్కడ కేవలం చట్టాలు, పుస్తకాలు పనిచేయవు. పవర్ పైసా మాత్రమే మాట్లాడుతాయి. అయినా నీకు ఈ మొండితనం ఎందుకు? నా వెనుక నిలబడితే ఒక్క నిమిషంలో తీరిపోయే సమస్యకు నువ్వు ఎందుకు అంతగా రిస్క్ తీసుకుంటున్నావు అని విక్రమ్ అడిగిన మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆమె తన గుండెపై చేయి వేసుకుని శ్వాసను గట్టిగా పీల్చుకుంది. లేదు, నేను లొంగిపోకూడదు. విక్రమ్ నన్ను కాపాడితే ఈ ప్రపంచం నన్ను ఒక సమర్థురాలైన స్త్రీగా చూడదు. కేవలం విక్రమాదిత్య అనే బిజినెస్ కింగ్ నీడలో బతికే ఒక బొమ్మలా మాత్రమే చూస్తుంది. నా తండ్రి నాకు నేర్పిన విలువలు, నా చదువు, నా ఆత్మగౌరవం అన్నీ మట్టిలో కలిసిపోతాయి. రుద్రప్రతాప్ సింగ్ ఎంతటి రాక్షసుడైనా సరే ఈ మైథిలి తన సొంత తెలివితో చట్టబద్ధంగా వాడిని ఓడించి తీరుతుంది. అప్పుడే విక్రమ్కి తెలుస్తుంది, నా మనసు మాత్రమే కాదు, నా వ్యక్తిత్వం కూడా ఎవరికీ లొంగని ఒక అజేయమైన కోట అని తన మనసుకు తానే 100 సార్లు సర్ది చెప్పుకుంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు మైథిలి కారు రుద్రప్రతాప్ సింగ్ ఆఫీస్ పోర్టికోలో ఆగింది. ఆమె కారు దిగగానే ఆమె పర్సనల్ సెక్యూరిటీ గార్డులు, విక్రమ్ అపాయింట్ చేసిన కమాండోలు ఆమె చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. మైథిలి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ రాయల్ బ్లూ కాటన్ శారీ కట్టుకుంది. జుట్టును నీట్గా పోనిటైల్ వేసుకుంది. చేతిలో ఐప్యాడ్ ఫైల్స్ పట్టుకుని ఆమె బిల్డింగ్ లోపలికి అడుగుపెట్టింది. ఆమె అడుగుల్లోని దృఢత్వం అక్కడ ఉన్న సెక్యూరిటీని కూడా ఆశ్చర్యపరిచింది. లిఫ్ట్ ఎక్కి 38వ అంతస్తులో ఉన్న రుద్రప్రతాప్ పర్సనల్ క్యాబిన్ దగ్గరకు చేరుకుంది. అక్కడున్న లేడీ సెక్రటరీ మైథిలిని చూసి ఆశ్చర్యపోతూ లేచి నిలబడింది. మేడం, మీరు విక్రమ్ ఆదిత్యగారి వైఫ్? మైథిలి మేడం కదా? సార్ లోపల ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, అపాయింట్మెంట్ లేకుండా అని నసగడం మొదలుపెట్టింది. నాకు అపాయింట్మెంట్లతో పనిలేదు. నా సైట్ని అడ్డుకోవడానికి మీ సార్కి ఏ అపాయింట్మెంట్ అవసరం లేదు కదా? అలాగే నేను ఇక్కడికి వచ్చింది విక్రమ్ ఆదిత్య భార్యగా కాదు, విక్రమ్ ఆదిత్య ఫౌండేషన్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా. సో మూవ్ ఎసైడ్ అని చాలా కమాండింగ్ టోన్లో చెప్పి మైథిలి నేరుగా క్యాబిన్ డోర్ పుష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. లోపల భారీ మార్బుల్ టేబుల్ వెనుక రుద్రప్రతాప్ సింగ్ కూర్చుని ఉన్నాడు. 50 ఏళ్ల వయసు, ముఖంలో క్రూరత్వం, కళ్లల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని చుట్టూ 4 లీగల్ అడ్వైజర్స్, కొంతమంది రౌడీల్లాంటి బాడీగార్డ్స్ ఉన్నారు. మైథిలి ఒక్కసారిగా లోపలికి రావడం చూసి రుద్రప్రతాప్ సింగ్ షాక్ అయ్యాడు. కాని వెంటనే తేరుకుని ఒక వింతైన, వ్యంగ్యమైన నవ్వు నవ్వాడు. ఓహో, వెల్కమ్ మేడం. విక్రమ్ ఆదిత్యగారి ధర్మపత్ని, ఈ నగరపు కొత్త మహారాణి స్వయంగా నా ఆఫీస్కి వచ్చారా? కంగ్రాచ్యులేషన్స్ మేడం. నిన్న మీ స్పీచ్ ఇంటర్నేషనల్ మీడియాలో చూశాను. చాలా అద్భుతంగా మాట్లాడారు. కానీ ఇది బిజినెస్ వరల్డ్ మేడం. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉండవు, కేవలం క్యాలిక్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. కూర్చోండి అన్నాడు రుద్రప్రతాప్ సోఫా వైపు చూపిస్తూ. మైథిలి సోఫాలో కూర్చోలేదు. ఆమె నేరుగా అతని టేబుల్ ముందుకు వెళ్లి తన చేతిలోని లీగల్ నోటీసులను అతని ముఖం ముందు పడేసింది. రుద్రప్రతాప్ సింగ్, ఈ సోదంతా పక్కనపెట్టు. ఈ నోటీసులు ఏంటో నాకు వివరణ కావాలి. మా ఫౌండేషన్ కాలేజీ స్థలానికి ఆనుకుని ఉన్న ల్యాండ్లో నువ్వు మైనింగ్ స్టార్ట్ చేయడానికి పర్మిషన్స్ ఎలా తెచ్చుకున్నావు? అక్కడ పేద పిల్లల కోసం
అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కడుతున్నామని తెలిసి కూడా నువ్వు నీ రౌడీలను పంపి మా సైట్ పనులను ఎలా ఆపుతావు అని అడిగింది మైథిలి. ఆమె గొంతులో కోపం నరనరాల్లో ప్రవహిస్తోంది. రుద్రప్రతాప్ సింగ్ తన సీట్లో వెనక్కి వాలి సిగార్ వెలిగిస్తూ నవ్వాడు. మేడం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ ల్యాండ్ మైనింగ్ జోన్ కిందకే వస్తుంది. నా దగ్గర గవర్నమెంట్ జీవో ఉంది. మీ విక్రమ్ ఆదిత్య ఎంతటి కింగ్ అయినా గవర్నమెంట్ రూల్స్ని బ్రేక్ చేయలేడు. ఆ కాలేజీ పనులు ఆపాల్సిందే. లేదంటే లీగల్గా మీ ప్రాజెక్ట్ మొత్తం సీజ్ అవుతుంది. ఒకవేళ మీ భర్త విక్రమ్ నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఏదైనా కాంప్రమైజ్ ఆలోచిస్తాను. కానీ ఒక ఆడదానివి నువ్వు వచ్చి నన్ను బెదిరిస్తే నేను భయపడను అన్నాడు చాలా పొగరుగా. అక్కడున్న లీగల్ అడ్వైజర్స్ కూడా నవ్వడం మొదలుపెట్టారు. అవును మేడం, మా క్లయింట్ రుద్రగారికి ఉన్న పొలిటికల్ సపోర్ట్ ముందు మీ ఫౌండేషన్ ఏమీ చేయలేదు. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ కరేజ్, కానీ ఈ పోరాటంలో మీరు ఓడిపోవడం ఖాయం అన్నారు వాళ్ళు. మైథిలి ముఖంలో ఎలాంటి భయం లేదు. ఆమె చిన్నగా నవ్వింది. ఆ నవ్వు చూసి రుద్రప్రతాప్ సింగ్ ముఖం కాస్త మారింది. రుద్రప్రతాప్ సింగ్, నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒక లెక్చరర్ని. చట్ట పుస్తకాలను నలిపేసి ఇక్కడికి వచ్చాను. నువ్వు చూపిస్తున్న ఈ జీవో నెంబర్ 402 ఇది 3 నెలల క్రితం వచ్చిన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం పూర్తిగా ఇల్లీగల్. ఎందుకంటే ఏదైనా విద్యాసంస్థ లేదా హాస్పిటల్ నిర్మించే పరిధికి 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి మైనింగ్ జోన్స్ ఉండకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నువ్వు లంచాలిచ్చి తెచ్చుకున్న ఈ పర్మిషన్ ఆర్డర్ 1 గంటలో కోర్టులో చెల్లాచెదురైపోతుంది అంది మైథిలి తన ఐప్యాడ్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలను, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రిపోర్ట్స్ను స్క్రీన్పై చూపిస్తూ. రుద్రప్రతాప్ సింగ్ ముఖంలో రంగులు మారాయి. అతనికి చట్టంలోని ఈ లూప్హోల్స్ తెలియవు. అతని లీగల్ అడ్వైజర్స్ ఐప్యాడ్ వైపు చూసి ఒక్కసారిగా తెల్లమొహం వేశారు. సార్, మేడం చెప్తున్నది కరెక్ట్. ఈ జడ్జిమెంట్ ప్రకారం మన జీవో క్యాన్సిల్ అవుతుంది అని ఒక లాయర్ రుద్రప్రతాప్ చెవిలో గుసగుసలాడాడు. మైథిలి అంతటితో ఆగలేదు. ఆమె టేబుల్ మీద 2 చేతులు ఆనించి రుద్రప్రతాప్ కళ్లల్లోకి పదునైన చూపులు విసురుతూ అంది. ఇంకొక విషయం రుద్రప్రతాప్, నువ్వు పొలిటికల్ సపోర్ట్ గురించి మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఏ మినిస్టర్ సాయంతో ఈ పనులు చేస్తున్నావో ఆ మినిస్టర్కి సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ స్కామ్ ఫైల్స్ అన్నీ నా దగ్గరున్నాయి. ఒకవేళ నువ్వు సాయంత్రంలోగా మా సైట్ నుండి నీ బోర్డులను, నీ రౌడీలను వెనక్కి తీసుకోకపోతే ఈ ఫైల్స్ అన్నీ నేరుగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు సివిసి వెళ్తాయి. అప్పుడు నీ మైనింగ్ సామ్రాజ్యమే కాదు, నీ వెనుకొన్న పొలిటికల్ లీడర్స్ కెరీర్ కూడా క్లోజ్ అవుతుంది. ఇది విక్రమ్ ఆదిత్య ఇచ్చిన వార్నింగ్ కాదు. మైథిలి అనే ఒక సాధారణ లెక్చరర్ ఒక సమర్థురాలైన సీఎండీ ఇస్తున్న లీగల్ అల్టిమేటం. రుద్రప్రతాప్ సింగ్ చేతిలోని సిగార్ కింద పడిపోయింది. అతను నమ్మలేకపోతున్నాడు. ఒక సాధారణ అమ్మాయి తన ఆఫీస్లోకి వచ్చి తన లీగల్ టీం ముందే తనను ఇలా లాక్ చేస్తుందని అతను అస్సలు ఊహించలేదు. అతని అహంకారం పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. నువ్వు చాలా డేంజరస్ అమ్మాయివి అన్నాడు రుద్రప్రతాప్ గొంతు వణుకుతుండగా. నేను డేంజరస్ కాదు రుద్రప్రతాప్, చదువుకున్న స్త్రీని. నువ్వు మా సైట్ జోలికి వస్తే నీ సర్వనాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లు. సాయంత్రం 5 గంటలకల్లా మా సైట్లో పనులు మళ్లీ మొదలవ్వాలి. లేదంటే రేపు ఉదయం నీకు కోర్టు సమన్లు అందుతాయి అని చెప్పి మైథిలి తన ఫైల్స్ అందుకుని ఒక మహారాణిలా చాలా రాయల్గా ఆ రూమ్ నుండి బయటకు నడిచింది. ప్యాలెస్ ప్రధాన హాల్లో వాతావరణం చాలా ఉత్కంఠభరితంగా ఉంది. విక్రమ్ ఆదిత్య తన లగ్జరీ సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన, కోపం మిళితమై ఉన్నాయి. అతను ప్రతి 2 నిమిషాలకు తన వాచ్ వైపు చూసుకుంటున్నాడు. రాఘవ్ పక్కనే నిలబడి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు. రాఘవ్, మైథిలి ఎక్కడికి వెళ్ళింది? రుద్రప్రతాప్ ఆఫీస్కా? అసలు నువ్వు ఆమెను ఎలా వెళ్ళనిచ్చావు? వాడు ఎంత ప్రమాదకరమైన మనిషో నీకు తెలియదా అని గర్జించాడు విక్రమ్. అతని గొంతులోని తీవ్రతకు హాల్లో ఉన్న గ్లాస్ షాండ్లియర్స్ కూడా వణికిపోయాయి. సార్, మేడం గారు మీ సాయం అస్సలు వద్దన్నారు. ఆమె సెక్యూరిటీ టీంని కూడా కార్ లోపలే ఉండమని చెప్పి ఒంటరిగా రుద్రప్రతాప్ క్యాబిన్లోకి వెళ్లారు సార్. నేను కాల్స్ చేస్తున్నాను, కాని అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు అన్నాడు రాఘవ్ భయపడుతూ. విక్రమ్ కోపంతో లేచి నిలబడ్డాడు. నాకు తెలుసు, మైథిలి తన ఈగో కోసం ప్రాణాలను కూడా రిస్కులో పెడుతుంది. వాడు ఆమెకు ఏ చిన్న హాని చేసినా ఈ నగరంలో రుద్రప్రతాప్ అనే పేరు లేకుండా చేస్తాను. కార్ టీ రాఘవ్.
నేను ఇప్పుడే వాడి ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తూ విక్రమ్ తన కోటు అందుకున్నాడు. సరిగ్గా అప్పుడు ప్యాలెస్ మెయిన్ డోర్స్ తెరుచుకున్నాయి. మైథిలి లోపలికి అడుగుపెట్టింది. ఆమె ముఖంలో ఒక అద్భుతమైన గెలుపు తాలూకు కాంతి మెరుస్తోంది. ఆమె నడకలో ఎలాంటి కంగారు లేదు, చాలా రిలాక్స్గా ఉంది. ఆమెను చూడగానే విక్రమ్ చేతిలోని కోటు కింద పడిపోయింది. అతను వేగంగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 భుజాలను పట్టుకుని ఆపాదమస్తకం పరీక్షించాడు. మైథిలి, నువ్వు బాగానే ఉన్నావా? వాడు నిన్నేమైనా అన్నాడా? అసలు నీకు ఇంత మొండితనమేంటి? నేను ఉండగా నువ్వు ఒంటరిగా వాడి దగ్గరకు ఎందుకు వెళ్ళావు? అని వరుసగా ప్రశ్నలు కురిపించాడు. అతని కళ్లల్లోని ఆందోళన ఆమెపై ఉన్న పిచ్చి ప్రేమని చూపిస్తోంది. మైథిలి మెల్లగా అతని చేతులను తన భుజాల నుండి తీసివేసింది. ఆమె ఒక చిన్న గర్వపడే నవ్వు నవ్వింది. కూల్ సార్, కూల్. నేను చాలా బావున్నాను. రుద్రప్రతాప్ సింగ్ నన్ను ఏమీ చెయ్యలేడు కూడా. ఎందుకంటే వాడు తన మైనింగ్ బోర్డులను, తన రౌడీలను మన సైట్ నుండి వెనక్కి తీసేసుకుంటున్నాడు. ఇదిగో, వాడే స్వయంగా సంతకం చేసి పంపిన అపాలజీ లెటర్. మన ప్రాజెక్ట్కి ఎలాంటి అభ్యంతరం లేదని ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎన్ఓసి అంది మైథిలి ఆ ఫైల్ను విక్రమ్ చేతిలో పెడుతూ. విక్రమ్ ఆ ఫైలు ఓపెన్ చేసి చూశాడు. అందులో రుద్రప్రతాప్ సింగ్ సంతకం, లీగల్ స్టాంప్స్ అన్నీ ఉన్నాయి. విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దేశంలోనే అతిపెద్ద టైకూన్లలో ఒకడైన రుద్రప్రతాప్ ఇంత త్వరగా ఒకే ఒక్క రోజులో ఎవరి సాయం లేకుండా లొంగిపోయాడంటే అతను నమ్మలేకపోయాడు. రాఘవ్ కూడా ఆ ఫైల్ వైపు చూసి ఆశ్చర్యపోయాడు. మేడం, ఇది నిజంగా అద్భుతం. రుద్రప్రతాప్ లాంటి మొండివాడిని మీరు లీగల్గా లొంగదీశారా? నా హృదయపూర్వక కంగ్రాచ్యులేషన్స్ మేడం. విక్రమ్ సార్ కూడా చేయలేనంత పర్ఫెక్ట్గా మీరు ఈ ప్రాజెక్ట్ని కాపాడారు. మెనీ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు రాఘవ్ ఎంతో సంతోషంతో. సరిగ్గా అదే సమయంలో రాఘవరావు గారు కూడా హాల్లోకొచ్చారు. ఆయనకు విషయం తెలియగానే ఆయన కళ్లల్లో ఆనందబాష్పాలు తిరిగాయి. మైథిలి, నా కూతురు ఇంతటి ధైర్యవంతురాలా? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని ఎదుర్కొని మన కాలేజీని కాపాడావా అమ్మా? నా హృదయపూర్వక కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. నిన్ను చూస్తుంటే నా గర్భం పండినట్లు ఉంది అన్నారు ఆయన ఎంతో గర్వంగా. మైథిలి తన తండ్రిని హత్తుకుని, థ్యాంక్యూ నానా. ఇదంతా కేవలం నా బాధ్యత. చదువుకున్న జ్ఞానం ముందు ఏ డబ్బు, ఏ పవర్ నిలబడలేవని నిరూపించాను అంతే అంది. ఆమె మెల్లగా తల తిప్పి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ఇంకా ఆ ఫైల్ వైపు, ఆపై ఆమె ముఖం వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. అతని కళ్లల్లో ఆశ్చర్యం మాయమై ఇప్పుడు ఒక అపరిమితమైన గర్వం, అంతకంటే గాఢమైన రొమాంటిక్ ఇంటెన్సిటీ చోటు చేసుకున్నాయి. నా మహారాణి కేవలం అందగత్తె, మేధావి మాత్రమే కాదు, ఒక అజేయమైన వీరనారి అని అతని మనసు మురిసిపోయింది. రాఘవరావు గారు, రాఘవ్ ఇద్దరూ వాళ్లకు స్పేస్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. హాల్లో మళ్ళీ విక్రమ్, మైథిలి మాత్రమే మిగిలారు. విక్రమ్ మెల్లగా ఆ ఫైల్ను టేబుల్ మీద పెట్టాడు. అతను ఒక రాయల్, ప్రౌడ్ స్మైల్ ఇస్తూ మైథిలి వైపు నడిచాడు. అతని అడుగులు చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి, కాని అందులోని రొమాంటిక్ అథారిటీ మైథిలి గుండెల్లో మళ్లీ అలజడి సృష్టించింది. అద్భుతం మైథిలి, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఈరోజు నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచావు. కంగ్రాచ్యులేషన్స్ మై క్వీన్. విక్రమ్ ఆదిత్య భార్య అంటే ఏంటో ఈరోజు రుద్రప్రతాప్కే కాదు, ఈ బిజినెస్ వరల్డ్ మొత్తానికి చూపించావు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు విక్రమ్ ఆమెకు చాలా దగ్గరగా వస్తూ. మైథిలి తన చేతులను వెనక్కి కట్టుకుని ఒక అడుగు వెనక్కి వేసింది. నాకు మీ కంగ్రాచ్యులేషన్స్ అవసరం లేదు సార్. నేను ముందే చెప్పాను కదా, నేను ఈ విజయాన్ని సాధించింది విక్రమ్ ఆదిత్య భార్యగా కాదు, మైథిలి అనే ఒక ఇండిపెండెంట్ ఉమన్గా. మీరు నా చుట్టూ మీ ప్రేమ, మీ ప్రొటెక్షన్ అనే వలయాలు వేసి నన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. నా మనసుకు నేను 100 సార్లు సర్ది చెప్పుకున్నాను. విక్రమ్ చూపించే ఈ లవ్లీ డామినేషన్ అంతా కేవలం నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికే. ఒకవేళ నేను ఈరోజు మీ సాయం తీసుకుని ఉంటే నేను జీవితాంతం మీ డబ్బు నీడలో బతికే ఒక పెంపుడు పక్షిలా మారిపోయేదాన్ని. కానీ నా సొంత శక్తితో నేను రుద్రప్రతాప్ని ఓడించాను. కాబట్టి మీ ఈ రొమాంటిక్ పవర్ గేమ్లో నేను ఎప్పటికీ ఓడిపోను. నా మనస్సు మీకొక అజేయమైన కోటగానే ఉంటుంది అంది చాలా స్థిరంగా, అతని కళ్లల్లోకి ధైర్యంగా చూస్తూ. విక్రమ్ ఆమె మాటలకు అస్సలు కోపడలేదు. అతని ముఖంలో ఆ రాయల్ యాటిట్యూడ్ పీక్స్కి వెళ్ళింది. అతను ఒక్క భారీ అడుగు ముందుకు వేసి ఆమె నడుముపై తన చేతిని గట్టిగా వేసి తన వైపుకు బలంగా లాక్కున్నాడు. ఆమె శరీరం అతని ఇనుప ఛాతీకి
గట్టిగా తగిలింది. మైథిలి శ్వాస ఒక్కసారిగా వేగవంతమైంది. ఇద్దరి శ్వాసల వేడి ఒకదానికొకటి తగులుతున్నాయి. నువ్వు ఎంత రాయిలా మారాలని చూసినా నా ఈ పట్టు నుండి నువ్వు తప్పించుకోలేవు మైథిలి అన్నాడు విక్రమ్ చాలా లోతైన, మత్తెక్కించే రొమాంటిక్ వాయిస్తో ఆమె పెదవులకు చాలా దగ్గరగా వస్తూ. నువ్వు నన్ను ఎంతగా ఎదిరిస్తున్నావో నాలో నీపై ఉన్న ఈ పిచ్చి, ఈ ప్రేమ అంతకంటే 100 రెట్లు ఎక్కువగా పెరుగుతోంది. ఈరోజు నీలో ఉన్న ఈ లీడర్షిప్ని, ఈ పొగరుని చూసిన తర్వాత నిన్ను నా గుండెలకు శాశ్వతంగా బంధించేయాలనిపిస్తోంది. ఈ కింగ్ ప్రేమను నువ్వు అస్సలు తట్టుకోలేవు. ఈ కోటగోడలను నా రొమాంటిక్ పవర్తో ఎలా లొంగదీసుకుంటానో నువ్వే చూస్తావు. మైథిలి అతని పవర్ఫుల్ చూపులకు, అతని శరీర స్పర్శకు కాస్త కంగారు పడినా తన మనసును లొంగనీయకుండా గట్టిగా నిశ్చయించుకుంది. మీ పిచ్చి మీ దగ్గరే ఉంచుకోండి సార్, నా మనసు ఎప్పటికీ మీ సొంతం కాదు అంది చాలా పట్టుదలగా, అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. విక్రమ్ ఆమెను వదలకుండా ఆమె జుట్టును మెల్లగా వెనక్కి నెడుతూ ఆమె మెడపై తన పెదవులను చాలా గాఢంగా ఆనించాడు. ఆ వేడి రొమాంటిక్ స్పర్శకు మైథిలి శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ అహాల యుద్ధం, ఆ రొమాంటిక్ ఇంటెన్సిటీ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఆమె తన మనసును కాపాడుకోవాలని చూస్తున్నా విక్రమ్ ప్రేమ సామ్రాజ్యం ఆమెను క్రమంగా తన వైపుకు తిప్పుకుంటోంది. రుద్ర ప్రతాప్ సింగ్తో జరిగిన ఆ పవర్ఫుల్ మైండ్ గేమ్ తరువాత విక్రమ్ ఆదిత్య ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కాలేజ్ సైట్లో పనులు 3 రెట్లు వేగంగా పుంజుకున్నాయి. మైథిలి ప్రతిరోజూ ఉదయమే సైట్కు రావడం, ఇంజనీర్లతో మాట్లాడటం, పేద విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించడం ఒక దినచర్యగా మార్చుకుంది. ఆమె మనసులో ఒక అద్భుతమైన గెలుపు తాలూకు స్పష్టత ఉంది. తను ఎవరి నీడలోనూ బతకడం లేదు. విక్రమ్ ఆదిత్య భార్య అనే ట్యాగ్ కంటే తన సొంత నాలెడ్జ్, ఐడెంటిటీతోనే ఈ సామ్రాజ్యంలో నిలబడుతున్నానని ఆమె నమ్మింది. అయితే విక్రమ్ ఆదిత్య మాత్రం ఆమె భద్రత విషయంలో క్షణం కూడా అజాగ్రత్తగా లేడు. తన పర్సనల్ కమాండోస్ టీంను ఎప్పుడూ ఆమెకు 50 మీటర్ల దూరంలో ఉండేలా ప్లాన్ చేశాడు. ఆ రోజు శనివారం మధ్యాహ్నం 2 గంటలు కావస్తోంది. సైట్లో వాతావరణం చాలా వేడిగా ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా మైథిలి తలపై వైట్ సేఫ్టీ హెల్మెట్ పెట్టుకుని, చేతిలో బ్లూప్రింట్ పట్టుకుని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ 3వ అంతస్తుపై నిలబడి ఉంది. ఆమె పక్కన చీఫ్ ఆర్కిటెక్ట్ సురేష్, 2 అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నారు. సురేష్ గారు, ఈ పిల్లర్ల స్ట్రెంత్ సరిపోదు. మనమిక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. బేస్మెంట్లో వాడిన స్టీల్ క్వాలిటీని ఒకసారి ల్యాబ్ టెస్టింగ్కి పంపండి. పిల్లల ప్రాణాలతో మనం రిస్క్ చేయలేం అంది మైథిలి చాలా సీరియస్గా ఫైల్స్ చూస్తూ. ఖచ్చితంగా మేడం, మీరు చెప్పినట్లే రీటెస్టింగ్ ఆర్డర్ ఇస్తాను. అసలు మీరు ఇంత ఎండలో కూడా ప్రతి పిల్లర్ను స్వయంగా చెక్ చేయడం చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సురేష్ గౌరవంగా. మైథిలి చిన్నగా నవ్వి, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ సురేష్ గారు. ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డకు రక్షణ, మంచి చదువు అందాలన్నదే నా ఆశయం అంది. ఆమె మాట్లాడుతుండగానే సైట్ ప్రధాన ద్వారం వైపు నుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున అలజడి మొదలైంది. 2 తెల్లటి మహీంద్రా స్కార్పియో కార్లు సెక్యూరిటీ గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి దూసుకువచ్చాయి. కార్ల టైర్ల శబ్దానికి సైట్ అంతా ఇసుక తుఫానులా లేచింది. కార్లలో నుండి ముఖాలకు బ్లాక్ మాస్కులు ధరించిన 10 మంది ఆయుధధారులైన రౌడీలు కిందకు దిగారు. వాళ్ల చేతుల్లో ఐరన్ రాడ్లు, పదునైన కత్తులు మరియు 2 చేతుల్లో నాటుతుపాకులు, పిస్టోల్స్ ఉన్నాయి. వాళ్లు లోపలికి రాగానే అక్కడ పనిచేస్తున్న కార్మికులపై దాడి చేయడం ప్రారంభించారు. సిమెంట్, మిక్సర్లు, మిషన్లను పగలగొట్టడం మొదలుపెట్టారు. ఎవడ్రా ఇక్కడ బాస్? పనులు ఆపేయమని రుద్రాన్న చెప్పినా కూడా ఇంకా ఇక్కడ బిల్డింగు లేపుతున్నారా? ఆ సీఎండీ మైథిలి ఎక్కడుంది? రమ్మనండి దాన్ని బయటకు అంటూ ఒకడు గట్టిగా అరుస్తూ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. తుపాకీ శబ్దానికి సైట్ అంతా ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. కార్మికులు, ఇంజనీర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెల్లాచెదురుగా పరిగెత్తడం ప్రారంభించారు. 3వ అంతస్తులో ఉన్న మైథిలి ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయింది. సురేష్ గారు, ఏంటిది? వాళ్ళు ఎవరు? రుద్ర ప్రతాప్ సింగ్ మనుషులా? వాడు అపాలజీ లెటర్ ఇచ్చి కూడా మళ్ళీ ఇంత దారుణానికి ఒడిగట్టాడా? అంది మైథిలి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మేడం, వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్లా ఉన్నారు. రుద్రప్రతాప్ పైకి లొంగిపోయినట్లు నటించి మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా దెబ్బతీయాలని ప్లాన్ చేశాడు. దయచేసి మీరు కిందకు రాకండి అన్నాడు సురేష్ భయంతో వణికిపోతూ. మైథిలి చుట్టూ ఉన్న విక్రమ్ పర్సనల్ కమాండోస్ వెంటనే అలర్ట్ అయ్యారు. 4 కమాండోలు గన్ పొజిషన్ తీసుకుని మైథిలిని చుట్టుముట్టారు.
మేడం, మీరు బిల్డింగ్ వెనుక వైపు ఉన్న మెట్లగుండా కిందకు వెళ్ళండి. మా కారు అక్కడ రెడీగా ఉంది. మేము వాళ్లను ఇక్కడే అడ్డుకుంటాం అన్నాడు సెక్యూరిటీ హెడ్ విక్రమ్. కాని కింద ఉన్న రౌడీల గ్యాంగ్ అప్పటికే మైథిలి 3వ అంతస్తుపై ఉండటాన్ని గమనించింది. అదిగో ఆ పైన బ్లూ శారీలో ఉంది విక్రమ్, ఆదిత్య భార్య. దాన్ని వదలకండిరా, దాన్ని ఖతం చేస్తే ఆ విక్రమ్గాడు సగం చచ్చిపోతాడు. పదండి పైకి అంటూ 4 రౌడీలు మెట్లవైపు వేగంగా పరిగెత్తారు. మైథిలి వెనక్కి తిరిగి మెట్లవైపు వెళ్లబోతుండగా బిల్డింగ్ వెనుకవైపు నుండి కూడా 3 రౌడీలు కత్తులతో పైకి వచ్చేశారు. మైథిలి పూర్తిగా లాక్ అయిపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. తన మనసులో నిర్మించుకున్న ఆ ధైర్యపు కోట ఈ నిజమైన ఆయుధాల ముందు, చావు రంగుల ముందు ఒక్కసారిగా తత్తరపడింది. మైథిలి, భయపడకు, ధైర్యంగా ఉండు అని తన మనసుకు తాను సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఒక రౌడీ ఆమె వైపు కత్తి విసురుతూ దూసుకురావడం చూసి ఆమె కళ్ళు భయంతో మూసుకుపోయాయి. విక్రమ్ అని ఆమె గొంతులో నుండి ఒక నిస్సహాయమైన పిలుపు చాలా తక్కువ గొంతుతో బయటకు వచ్చింది. సరిగ్గా అదే క్షణంలో సైట్ ప్రధాన ద్వారం వద్ద ఒక బ్లాక్ రేంజ్ రోవర్ కారు గాల్లోకి లేచిపడినంత వేగంగా లోపలికి దూసుకువచ్చింది. బ్రేకుల శబ్దానికి భూమి వణికినట్లు అనిపించింది. కారు డోర్ తెరుచుకుని విక్రమ్ ఆదిత్య కిందకు అడుగుపెట్టాడు. అతని కళ్లల్లో ఉన్న కోపం, ఆ వేడి ఆఫ్రికన్ అడవుల్లో గాయపడిన సింహంలా ఉంది. మైథిలి సైట్లో ఉన్న లొకేషన్ ట్రాకర్ ద్వారా ఆమె ప్రమాదంలో ఉందని తెలుసుకుని అతను ప్యాలెస్ నుండి బుల్లెట్ వేగంతో ఇక్కడికి చేరుకున్నాడు. అతని వెనుక మరో 3 కార్లలో విక్రమ్ మెయిన్ ఆర్మీ బాడీగార్డ్స్ దిగింది. రాఘవ్, ఒక్కడు కూడా ప్రాణాలతో బయటకు వెళ్లకూడదు. నా మైథిలిపై చేయి వేయాలని చూసిన ప్రతి చేతిని నరికేయ్ అని గర్జించాడు విక్రమ్. అతని గొంతులోని తీవ్రతకు కింద ఉన్న రౌడీలు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. విక్రమ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోయినా నేరుగా బిల్డింగ్ లోపలికి దూసుకెళ్లాడు. ఎదురొచ్చిన 2 రౌడీల గొంతులు పట్టుకుని గోడకేసి బలంగా బాదాడు. వాళ్లు అక్కడికక్కడే స్పృహ తప్పిపడిపోయారు. అతని నడకలో, అతని ఫైటింగ్లో ఒక రాయల్ డెస్ట్రాయర్ లుక్ కనిపించింది. అతను వేగంగా మెట్లు ఎక్కి 3వ అంతస్తుకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఒక రౌడీ కత్తి ఎత్తి మైథిలి వైపు దూకుతున్నాడు. మైథిలి భయంతో పిల్లర్ను ఆనుకుని కళ్ళు మూసుకుని ఉంది. రే అని అరుస్తూ విక్రమ్ గాల్లోకి లేచి ఆ రౌడీ ఛాతిపై బలంగా తన్నాడు. వాడు 10 అడుగుల దూరం వెళ్లి ఐరన్ రాడ్లపై పడిపోయాడు. విక్రమ్ వెంటనే మైథిలి దగ్గరకు వచ్చి ఆమె నడుముపై చెయ్యి వేసి తన వైపుకు బలంగా లాక్కున్నాడు. ఆమెను తన విశాలమైన ఛాతి వెనుక దాచుకున్నాడు. మైథిలి కళ్ళు తెరిచి చూసింది. తన ముందు విక్రమ్ ఆదిత్య ఒక ఇనుప కవచంలా నిలబడి ఉన్నాడు. అతని శ్వాస వేగంగా ఆడుతోంది. కళ్లల్లో ఆమెను కాపాడుకున్నాననే ఒక రకమైన ఊరట, రొమాంటిక్ కేరింగ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైథిలి, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకు ఏమీ కాలేదు కదా అని అడిగాడు విక్రమ్. అతని గొంతులో ఆమెపై ఉన్న అపరిమితమైన పిచ్చి, భయం వినిపించాయి. మైథిలి అతని షర్ట్ను గట్టిగా పట్టుకుని, విక్రమ్, వాళ్ళ దగ్గర గన్సున్నాయి, వెళ్ళిపోదాం పదండి అంది వణుకుతున్న గొంతుతో. ఆమె నోటి నుండి మొదటిసారి సర్ అనే పదం కాకుండా విక్రమ్ అనే పేరు రావడం అతని గుండెను ఎక్కడో బలంగా తాకింది. నువ్వు నా వెనుక ఉండు మైథిలి. ఈ విక్రమ్ ఆదిత్య ప్రాణాలతో ఉన్నంతకాలం ఏ బుల్లెట్ నిన్ను తాకలేదు అన్నాడు విక్రమ్ చాలా గంభీరంగా, ఆమె నుదుటిపై తన ఎడమచేత్తో నిమురుతూ. సరిగ్గా అప్పుడు కింద పడిపోయిన రౌడీల లీడర్ మెల్లగా లేచాడు. అతని చేతిలో నాటు తుపాకీ, పిస్టాల్ ఉంది. అతని కళ్ళు రక్తంతో ఎర్రబడ్డాయి. విక్రమ్ ఆదిత్య, నీ కథ ఈరోజుతో ముగుస్తుందిరా అంటూ వాడు నేరుగా మైథిలి వైపు తుపాకీ గురిపెట్టాడు. వాడి ఉద్దేశం విక్రమ్ని మానసికంగా చంపడానికి మైథిలిని కాల్చడమే. వాడు ట్రిగ్గర్ నొక్కడం విక్రమ్ గమనించాడు. బుల్లెట్ మైథిలి వైపు దూసుకురావడానికి మైక్రోసెకండ్ల సమయం మాత్రమే ఉంది. విక్రమ్ ఏమాత్రం ఆలోచించలేదు. ఆలోచిస్తే తన మహారాణి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అతను ఒక్క క్షణంలో మైథిలిని వెనక్కి నెట్టేసి ఆమెకు అడ్డంగా తన ఛాతిని పెట్టాడు. ఢామ్ అని భారీ శబ్దంతో తుపాకీ పేలింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ బిల్డింగ్లో ఆ శబ్దం ఒక భారీ విస్ఫోటనంలా ప్రతిధ్వనించింది. ఆ వేడివేడి సీసం ముక్క విక్రమ్ ఆదిత్య ఎడమఛాతిలోకి, గుండెకు కేవలం కొన్ని ఇంచుల దూరంలోకి బలంగా దూసుకువెళ్ళింది. విక్రమ్ ముఖంలో ఒక్కసారిగా రంగులు మారాయి. అతని పెదవుల నుండి రక్తం చారికలా కిందకు కారింది.
అతని రాయల్ సిల్క్ షర్ట్ క్షణాల్లో ఎర్రటి రక్తంతో తడిసిపోయింది. కాని అతని కళ్లల్లోని ఆ గంభీరత్వం, ఆ రాయల్ లుక్ మాత్రం అస్సలు తగ్గలేదు. అతను మోకాళ్లపై కిందకు పడిపోతూ కూడా తన చూపులను మైథిలి ముఖం నుండి తిప్పుకోలేదు. మైథిలి ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె కళ్ల ముందు అంతా శూన్యం ఆవరించినట్లు అనిపించింది. తనను కాపాడటానికి, తన ప్రాణాలను రక్షించడానికి విక్రమ్ తన ఛాతిని బుల్లెట్కు అడ్డంగా పెట్టాడనే నిజం ఆమె మనసును, ఆమె నిర్మించుకున్న ఆ ఇనుప కోటను ఒక్క క్షణంలో ముక్కలు ముక్కలు చేసేసింది. విక్రమ్ అని మైథిలి ప్యాలెస్ కోటగోడలు బద్దలయ్యేంత గట్టిగా అరిచింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు నయాగరా జలపాతంలా ప్రవహించాయి. ఆమె కిందకు జారి విక్రమ్ తలను తన ఒడిలోకి తీసుకుంది. ఆమె చేతులు అతని ఛాతి నుండి కారుతున్న రక్తంతో తడిసిపోయాయి. ఆమె ఆ రక్తాన్ని ఆపడానికి తన శారీ కొంగును గట్టిగా అదుముతోంది. కాని రక్తమాగడం లేదు. విక్రమ్, కళ్ళు తెరవండి. ప్లీజ్, నన్ను చూడండి. మీకు ఏమీ కాదు. నేను మిమ్మల్ని ఏమీ అవ్వనివ్వను అంది మైథిలి. ఆమె గొంతులో అపరిమితమైన వేదన, భయం మరియు ఎప్పుడూ ఒప్పుకోని ఒక గాఢమైన ప్రేమ బయటకు వచ్చాయి. విక్రమ్ మెల్లగా తన రక్తం నిండిన చేతిని పైకి లేపి మైథిలి బుగ్గపై ఉంచాడు. అతని స్పర్శ ఆమె కన్నీళ్లను తాకింది. అతను చాలా కష్టంగా ఒక చిన్న రొమాంటిక్ నవ్వు నవ్వుతూ అన్నాడు, మైథిలి, నా మనసుకు నేను 100 సార్లు సర్ది చెప్పుకున్నాను, ఈ కింగ్ ప్రేమ ఒక అబద్ధం కాదు అని. చూశావా, నీ మనసు కోటను నేను నా అధికారంతో కాదు, నా రక్తంతో గెలుచుకున్నాను. నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, అది చాలు నాకు అని చెప్తూ విక్రమ్ కళ్ళు మెల్లగా మూతపడ్డాయి. అతని చేయి మైథిలి బుగ్గపై నుండి కిందకు జారిపోయింది. అతను స్పృహ కోల్పోయాడు. సరిగ్గా అదే సమయంలో రాఘవ్ తన టీంతో పైకి వచ్చాడు. ఆ రౌడీని అక్కడికక్కడే షూట్ చేసేశారు. విక్రమ్ పరిస్థితి చూసి రాఘవ్ గుండె ఆగిపోయినంత పని అయింది. సార్, వెంటనే అంబులెన్స్ పిలవండి, హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని అరిచాడు రాఘవ్. మైథిలి విక్రమ్ ముఖాన్ని తన గుండెలకు గట్టిగా హత్తుకుంది. విక్రమ్, లొంగిపోయాను. ఈరోజు మీ ప్రేమ ముందు నా ఆత్మగౌరవం, నా ఈగో, నా కోటగోడలు అన్నీ లొంగిపోయాయి. ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకండి అని ఏడుస్తూ అతనితో పాటు హాస్పిటల్ కారు వైపు పరిగెత్తింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ అహాల యుద్ధం ఈరోజు విక్రమ్ రక్తంతో ఒక అత్యంత ఇంటెన్స్ రొమాంటిక్ కావ్యంలా మారిపోయింది.